Hello guys, welcome to our channel Movie with Vivek. Sukshma Dashini movie, which is acted by Nigeria and Basil Joseph in the lead roles. మూవీ అయితే తెలుగులో లేదు, మలయాళంలో మాత్రమే అవైలబుల్ ఉంది. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. ఒక మంచి క్లైమాక్స్తో మూవీని ఎండ్ చేశారు. యూజువల్గా ప్రతి మలయాళం థ్రిల్లర్స్కి ఈ మూవీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదర్ మలయాళం థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే మనకు స్టార్టింగ్ నుంచే ఒక్కొక్క పాయింట్ని రీడ్ చేసుకుంటూ వచ్చి అలా క్లైమాక్స్లో ఒక హ్యూజ్ ట్విస్ట్ అనేది ఉంటుంది. కానీ ఈ సూక్ష్మదర్శిని మూవీలో మాత్రం స్టార్టింగ్ నుంచి ఒక్క పాయింట్ని కూడా రివీల్ చేయరు. డైరెక్ట్ క్లైమాక్స్లోనే హ్యూజ్ ట్విస్ట్ అనేది ఉంటుంది. ఒక్క పాయింట్ని కూడా రివీల్ చేయకపోయినా సరే మనకు టెన్షన్ క్రియేట్ చేయడంలో మాత్రం వీళ్ళు సక్సీడ్ అయ్యారు. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే హీరో మాన్యువల్ వాళ్ళ అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి హాస్పిటల్కు దగ్గర అవుతుందని హీరోయిన్ ప్రియా ఇంటి పక్కన చేరుతారు. కాకపోతే మాన్యువల్ బిహేవియర్ పట్ల ప్రియాకి అనుమానం కలుగుతుంది. ఇంతకీ ఆ అనుమానం ఎందుకు కలిగింది, ఆ అనుమానం వెనుక దాగి ఉన్న నిజాలు ఏంటి అనేది తెలుసుకోవడమే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. మీకు ఈ మూవీ నచ్చుతుందా నచ్చదా అనేది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా అయితే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ మొత్తం కూడా ఒక 4 హౌసెస్ మధ్యలోనే జరుగుతుంది. అయినా సరే చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. ఇంకా అందరూ యాక్టర్స్ క్యాస్టింగ్ వాళ్ళ వాళ్ళ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. మూవీ స్టార్టింగ్ నుంచే ప్రొసీడింగ్స్ స్లోగా ఉన్నా కూడా అక్కడక్కడ టెన్షన్ని క్రియేట్ చేస్తారు. ఆ టెన్షన్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ బీజిఎంలో చాలా వేరియేషన్స్ అండ్ ఇంటెన్షన్ చూపించాడు. లీడ్ యాక్టర్స్ కావచ్చు, సైడ్ యాక్టర్స్ కావచ్చు, అందరు కూడా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్. ఇక మూవీ యొక్క నెగిటివ్స్ ఏంటంటే మలయాళం మూవీస్ గురించి మనకు తెలియదే ఉంది. చాలా స్లో నరేషన్, ఆ టెన్షన్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో మూవీని చాలా స్లో చేశారు. ఇంకా మూవీలో మనకు క్లైమాక్స్ ముందు వరకు ఒక్క పాయింట్ని కూడా రివీల్ చేయరు. మొత్తం కూడా లాస్ట్ 25 మినిట్స్లోనే రివీల్ అవుతుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes ఉంటుంది. ఆ 2 hours 20 minutes మూవీలో 1 hour 45 minutes మూవీని మనం కేవలం ఒక్క పాయింట్ మీద చూడాల్సి ఉంటుంది. అదేంటంటే మాన్యువల్ ఏం చేస్తున్నాడు, అతడు ఏం చేస్తున్నాడు అని ప్రియా ఎలా కనిపెడుతుంది. ఈ పాయింట్ మీద మాత్రమే మనం మూవీని 1 hour 45 minutes చూడాల్సి ఉంటుంది. సో మూవీని మొత్తం కూడా లాస్ట్ 25 minutesలో రివీల్ చేస్తారు కాబట్టి చాలా రేసింగ్ ఉంటుంది అక్కడ స్క్రీన్ ప్లే అనేది. కాబట్టి కొద్దిగా మూవీ అనేది అర్థం కాకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఖచ్చితంగా వాటిని చేంజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.